ప్రియమైన వర్లారా ప్రవీణ యేసు క్రీస్తునామములో మరి అందరికి కూడా వందనాలు. మరి ఈ దినము మన యొక్క బైబిలు వాక్య ధ్యానము కొరకై మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుతానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అపోస్తలుడైన పౌలు రాస్తూ, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కాబట్టి మనం విలువ పెట్టి కొనబడిన వారము అనేటువంటి కార్యం ఎవరికి రాస్తుంటున్నాడంటే కొరింథీలో ఉన్న విశ్వాసులకు. విశ్వాసులైన వారు యేసు ప్రభువునందు మరి మేము రక్షించబడిన వారము అని చెప్పుకునేవారు ఎట్లాగా రక్షించబడినారు? విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు. కాబట్టి పాపులమైన మనలను రక్షించడానికి కొరకై యేసు క్రీస్తు ప్రభు మనల్ని కొన్నాడు అనేటువంటి కార్యాన్ని మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి కదా. కాబట్టి ఈ పాపపు మరి జీవితం నుంచి, మరి పాపపు బ్రతుకు నుంచి మనము విడిపించబడాలంటే అక్కడ మరి ఒక విలువ చెల్లించవలసినదిగా ఉంటున్నది. ఎటువంటి విలువ అంటే పేతురు రాస్తాడు చూడండి. పేతురు మరి మొదటి అధ్యాయము 18వ వచనములో చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి వెండి బంగారం వంటి చేవస్తుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యము రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు చేత మీరు విమోచించబడినారని మీరు ఎరుగరా. కాబట్టి ఎట్లా విమోచించబడి ఉంటున్నాం? ఎట్లా మనం కొనబడి ఉంటున్నాం? అమూల్యమైనటువంటి రక్తము చేత. కాబట్టి ఈ లోకములో ఏదో శ్రేష్టమైనటువంటి వెండి బంగారాలు కాదు, కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి క్రీస్తు రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం అంటే పరిశుద్ధ రక్తము, పావన రక్తము, దైవిక రక్తం ద్వారా మనము విమోచించబడి ఉంటున్నాము. అందుకొరకే ఆయన రక్తము ద్వారా మనం విలువ పెట్టి కొనబడి, కాబట్టి మనల్ని కొనేదాని కొరకై, మనల్ని పరిశుద్ధులుగా చేసేదాని కొరకై ఆయన తన రక్తాన్ని విలువ పెట్టి మనల్ని కొన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు వారమై ఉంటున్నాము, ఆయన ద్వారా కొనబడిన వారముగా ఉంటున్నాము అనే కార్యం చూస్తున్నాం. అందుకొరకే అపోస్తలుడైన పౌలు సంఘాన్ని గురించి ఉద్దేశిస్తూ ఏమంటాడు? అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి ఏమి హెచ్చరిస్తున్నాడు ఇక్కడ విశ్వాసులకు? అపోస్తలుడైన పౌలు హెచ్చరించే కార్యం ఏంటంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి కాబట్టి ఆయన తన సొంత రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు, మనల్ని కొన్నాడు. కాబట్టి సంఘము అంటే మరి విమోచించబడినటువంటి వారి యొక్క సమూహం. విమోచించబడిన వారి యొక్క సమూహము మరి ఎట్లా ఉంటున్నది? సంఘముగా ఉంటున్నది. ఆ సంఘము మరి ఆయన యొక్క ఆలయముగా ఉంటున్నది అనే కార్యాన్ని మనము ప్రేమ వాళ్ళ జ్ఞాపకం చేసుకోవాల్సిగా ఉంటున్నాము అనే కార్యం చూస్తున్నాం కదా. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడు? దేవుని కృపామహేశ్వరుని బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తము ద్వారా మనకు విమోచనము, అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి మనకు విమోచన రక్తం ద్వారా విమోచించినాడు, రక్తం ద్వారా కొన్నాడు అంటే అర్థం ఏంటంటే మన పాపం నుంచి మనకు విడుదల అనుగ్రహించినాడు. కాబట్టి ప్రియమైన సోదరుడా, ఈ యొక్క మరి కార్యాన్ని మన జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనము కొనబడిన వారం, మన సొత్తు కాదు. మనము విలువ పెట్టి కొనబడిన వారం. మనం ఎవరి సొత్తు అంటున్నామో? మనల్ని కొన్నటువంటి క్రీస్తు యేసు ప్రభు యొక్క సొత్తు అంటున్నారు. ఆయన యొక్క విలువైనటువంటి సొత్తుగా మారింటున్నారు. మరి ఆయన యొక్క ప్రజలుగా మారింటున్నాము, ఆయన సొత్తుగా మారింటున్నాము, ఆయన స్వకీయ జనముగా మారింటున్నాము, ఆయన రాజులైన యాజక సమూహముగా మనల్ని మార్చినాడు. ఇన్ని ఆశీర్వాదాలు పేతురు రాస్తూ ఈ ఆశీర్వాదాలు రాస్తాడు. కాబట్టి ఆయన మనకు కొనేటువంటి ఉద్దేశము ఆయన మనలను తన యొక్క పిల్లలుగా, వారసులుగా, రాజ్య వారసులుగాను, రాజులైన యాజక సమూహముగాను, మరి ప్రత్యేకించబడిన జనాంగంగా ఉండాలని. కాబట్టి నీవు నేను మరి కొనబడినట్టు వారము అనేటి కార్యం. అదే మరి తీతుకు రాస్తూ తీతు పత్రిక 2వ అధ్యాయంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తను తాను మన కొరకు
అర్పించుకున్నాను. కాబట్టి ఆయన మనల్ని ఎందుకు కొన్నాడు అంటే ఇక్కడ ఇంకొక ఉద్దేశం చెప్తున్నాడు. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించినాడు. క్రీస్తు రక్తము సకల పాపల నుంచి మనల్ని విమోచించుంటున్నది. రెండవది, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా ఉండేదాని కొరకై. కాబట్టి దుష్క్రియలను విడిచిపెట్టు మాత్రమే కాదు, సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉంటా అనేటువంటి కార్యము చాలా ప్రాముఖ్యమైన కార్యము. అందుకొరకే మనము విడుదల పొంది ఉంటున్నాము, అందుకొరకే మనము రక్షించబడి ఉంటున్నాము అనే కార్యం చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ రక్షించబడుట లేక ఈ రక్షణ అనేటువంటిది ఎటువంటిదిగా ఉంటున్నది అంటే, మరి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఒక మాట చెప్తాడు. 9వ అధ్యాయం 12వ వచనములో, మేకలకు కోడలేకు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. చూసారా? కాబట్టి పాత నిబంధనలు అయితే మేకలు గొర్రెల ద్వారా అక్కడ యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క దేవుని సముఖములో ఆ యొక్క మరి గుడారంలో ప్రవేశించేవాడు. అయితే యేసుక్రీస్తు మన కొరకు ఒకేసారి తన స్వరక్తము చేత మరి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మన యొక్క అన్ని వాటి అపరాధముల కొరకే మనకు సంపూర్ణ ఒకే విమోచన అనుగ్రహించినాడు. కాబట్టి ఆయన రక్తము చేత మనం కొనబడిన వారం కనుక ఆయన ఏం చేయాలి? మనం మహిపరచవలసి అనుకుంటున్నాం, మన ఆయనను ఘనపరచవలసి అనుకుంటున్నాం. అదే మొదటి కొరింథీయులకు 6వ అధ్యాయంలోనే 7వ అధ్యాయము 23-24 వచనాలు. 7వ అధ్యాయం 23-24 వచనాలు ఏమంటాడు ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి. ఆ మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. కాబట్టి దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి, ఆయనకు చెందిన వారం కాబట్టి ఇప్పుడు మీరు మనుషులకు దాసులు కావద్దు. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యానికంటే మనుషులకు అధిక ప్రాముఖ్యత ఇవ్వకూడదు అనేటువంటి కార్యం. మీరు విలువబెట్టుకున్న వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరుడా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో ప్రియుడనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను. దేవునితో సహవాసం. కాబట్టి మనుషుని సహవాసం కంటే దేవుని యొక్క సహవాసాన్ని మనం అధికముగా ఆకాంక్షించవలసి ఉంటున్నాం. కాబట్టి ఎందుకంటే మనం ఆయన సొత్తు ఉంటున్నాం. ఆయన సొత్తు, ఆయన స్వకీయ సంపాద్యము, ఆయన ప్రజలము, ఆయన మరి మేపు గొర్రెలం అంటున్నాడు. ఆయన మందలో ఉంటున్నాం, ఆయనక హస్తాల్లో ఉంటున్నాం, ఆయనక శరీరంలోనే అవయవులుగా ఉంటున్నాము. ఆయనక మరి నిత్య రాజ్యంలోనికి మనల్ని పిలిచిన వాడు ఉంటున్నాడు. ఆయన మనల్ని నిత్య రాజ్యంలోనికి పిలిచి ఆయన మనను ఏర్పరచుకొని నడిపిస్తూ వస్తున్నాడు. కాబట్టే మనం ఏం చేయాలా? మరి ఆయన యొక్క వాక్యములో మనం నిలిచిన వారంగా ఉండి విధేయులుగా మనం నడుచుకునే సాగుంటున్నాం. ఎందుకంటే మనము విలువ పెట్టి కొనబడిన వారము.